చూస్తున్నాం టీడీపీలో సీట్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీనియర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపుగా సీట్లు ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో సీట్లకు సంబంధించిన తొలి జాబితా ప్రకటించే అవకాశాలను ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఇక బీజేపీతో మరొకసారి భేటీ తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా మరికొద్ది సేపట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. సీనియర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి దాదాపుగా తెలుగుదేశం పార్టీ సీట్లు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, మరికొద్ది సేపట్లో తెలుగుదేశం పార్టీ జాబితా విడుదల చేసే అవకాశాలు అన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా సీనియర్లకు సిట్టింగ్లకి సీట్లు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఎలాంటి కసరత్తు జరిగింది, ఎలా ఉండబోతుంది జాబితా? ఎస్ రామ్దాస్, ఇప్పుడే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే 11:40 దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే 11:40 తుది జాబితాను విడుదల చేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే మనం చూసాం పవన్ కళ్యాణ్ తన భారీ కాన్వాయ్తో చంద్రబాబు ఇంట్లోకి చేరారు. మరి కాసేపట్లో మీడియా ప్రజలందరినీ కూడా లోపలికి అనుమతించే పరిస్థితి ఉంటుంది. 11:40 ఇప్పుడున్న టికెట్లకు మొత్తాన్ని కూడా పరిస్థితున్న పరిస్థితి అయితే ఉంది. సో లోన్కి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అనుమతించే పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు మీడియాను కూడా లోపలికి అనుమతించే పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఒక్కసారిగా మనం కానీ చూసుకుంటే ఓవరాల్గా సంబంధించిన పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఇప్పుడు దాదాపుగా 100కు పైన సీట్లకి సంబంధించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా 118 సీట్ల వరకు వెళ్ళే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం కానీ చూసుకుంటే ఇప్పటికీ దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చంద్రబాబుకు సంబంధించిన ఇంట్లో ఇప్పటికీ పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. సో ఇంచుమించుగా 100కు పైగా సీట్లు ఇప్పుడు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపుగా తెలుగుదేశం జనసేనకి ఎక్కడైతే విభేదాలు లేవో ఆ విభేదాలు లేని సీట్లన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. సో దాదాపుగా తెలుగుదేశానికి తర్వాత జనసేనకి కలిపి 100 సీట్లు పైగా, అంటే ఇప్పుడు దాదాపుగా జనసేనకి 18 సీట్లు పైగా ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈస్ట్ అండ్ వెస్ట్లో ఎక్కువ సీట్లు జనసేనకి చేరుతున్నాయి. దాదాపుగా అక్కడే ఒక 10 సీట్లు ఈరోజు వెలువనిచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా ఒకసారి కానీ చూసుకుంటే ఇప్పుడు లిస్టుకు సంబంధించి ప్రాథమికంగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారంలో ఇప్పటికీ మనకు వచ్చే సీట్లు దాదాపుగా ఈరోజు వెలువడే సీట్లలో అద్దంకి గుట్టుపాటి రవికుమార్, పర్చూరు ఏలూరు సాంబశివరావు, కొండేపి డోలా బాల వీరాంజనేయ స్వామి, రేపల్లి అనగాని సత్యప్రసాద్, మంగళగిరి నారా లోకేష్, కుప్పం నారా చంద్రబాబు నాయుడు, హిందూపురం నందమూరి బాలకృష్ణ, రాజమండ్రి రూరల్ జనసేనకు వెళ్లే పరిస్థితి అయితే కనపడుతుంది. పాలకొల్లు నిమ్మలరాయుడు, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్, నందిగామ తంగిలార సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, టెక్కిలి అచ్చెన్నాయుడు, పలాస గౌతు శిరీష, ఇచ్చాపురం బెందాలం అశోక్, విశాఖ ఈస్ట్ వెలగబూడి రామకృష్ణ బాబు, విశాఖ పశ్చిమ గణబాబు, ఉరవకొండ పయ్యవుల కేశవ్, పెద్దాపురం నిమ్మకాయల రాజప్ప, పొన్నూరు దోలపల్లి నరేంద్ర కుమార్, వెనుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకొండి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నక్క ఆనందబాబు, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు టౌన్ పొంగూరి నారాయణ, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, కడప టౌన్ రెడ్డప్పగారి మాధవి, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనుగండ్ల రాము, బందర్ కొల్లు రవీంద్ర, నూజివేడు కొలుసు పార్థసారథి, ఆచంట పితాని సత్యనారాయణ, చిత్తలపూడి రోషన్, అనపర్తి నల్లమల రామకృష్ణారెడ్డి, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల ఎంఎండి ఫరూక్, పులివెందుల బీటెక్ రవి, మైతుకూరు పుట్ట సుధాకర్ యాదవ్, విజయనగరం అతిథి గణపతిరాజు, సాలూరు గుమ్మడి సంజయ్ రాణి. సో ఇవి దాదాపుగా ఇప్పుడు వెలువడే లిస్టులో ఉన్న పేర్లు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే కొంత సమాచారం ఉన్నట్టుగా వస్తున్న వార్తల్లో కొత్త వారికి కూడా కొన్ని స్థానాలు అయితే వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా డోర్ నుంచి చూసుకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కొడుమూరు దస్తగిరి,
అనంతపురం జిల్లా పెనుగొండ సబితమ్మ, కళ్యాణదుర్గం సురేంద్రబాబు, తర్వాత సింగనమన బండారు శ్రావణి, రాయచోటి రాంప్రసాద్ రెడ్డి, తంబలపల్లి జయచంద్రారెడ్డి, చిత్తూరు గురజాల జగన్, ఉదయగిరి కాకర్ల సురేష్, సూలూరుపేట నెలవల సంబంధించిన వాళ్ళ డాక్టర్కు ఉండే అవకాశం ఉంది. కావలి కావ్య కృష్ణారెడ్డి, దెందులూరు చింతమనేని కూతురికి ఇచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కొన్ని పేర్లు అయితే దీంట్లో ఈరోజు వచ్చే పరిస్థితి అయితే లేదు. కొన్ని సీనియర్లకి ఈరోజు లిస్టులో ఉండే పేర్లు అయితే కనపడడం లేదు. దీంట్లో ప్రధానంగా మనం కానీ చూసుకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, ఆలపాటి రాజా, బీకే పార్థసారథి, తర్వాత కళా వెంకట్రావు, ఈ 5 మంది పేర్లు ఉండే పరిస్థితి అయితే కనపడడం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పటికే 100 సీట్లకు సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా ఒక కొలిక్కి అయితే వచ్చింది. దాదాపుగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు. కాకపోతే ఎంపీలకు సంబంధించి కూడా కొన్ని సీట్లు వెలువడే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. జనసేనకు సంబంధించి దాదాపుగా 18 సీట్లకు సంబంధించిన వ్యవహారం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. జనసేనకు సంబంధించి 18 సీట్లు ఈరోజు వచ్చే పరిస్థితిలో దాదాపుగా ఈస్ట్ అండ్ వెస్ట్లోనే దాదాపు 10 సీట్ల నుంచి 8 నుంచి 10 సీట్లు అక్కడ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా రామ్దాస్ ఇప్పుడు బీజేపీతో పొత్తు లేనిది, బీజేపీతో సంబంధం లేని క్లారిటీగా ఎవరితో ఎటువంటి ఇష్యూస్ లేవు, ఏ పార్టీతో ఇష్యూ లేని సంబంధించిన అన్ని పేర్లు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. 100 సీట్లు నేను ఉదయం నుంచి చెప్తున్నాను, 100 సీట్లు దాదాపుగా ఖరారు అవుతాయని. దాదాపుగా 100 సీట్ల పైనే ఈ రోజు మొదటి లిస్ట్ లో వచ్చే పరిస్థితి దాదాపుగా టీడీపీ సీనియర్లు ఎప్పటి నుంచో సీట్ ఆశిస్తున్న పరిస్థితి, అక్కడ కొంత జనసేన పోటీ వస్తున్న పరిస్థితి, అక్కడ ఎట్లాంటి సయోధ్య కుదిరే అవకాశం ఉంది? ముఖ్యంగా ఆలపాటి రాజా లాంటి నేతలు, అలాగే కొంతమంది ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ ఎలాంటి సర్దుబాటు జరిగే అవకాశం ఉంది? ఎలాంటి సయోధ్యకు వచ్చే అవకాశం ఉంది? ఏం జరగబోతుంది? ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. తెనాలి లాంటి విషయంలో కూడా కొంత గందరగోళమైన పరిస్థితి అయితే ఉంది. తెనాలిలో ఒకవేళ జనసేనకి సీటు కానీ వెళ్తే మనోహర్కే ఆ సీటు కానీ కన్ఫామ్ కానీ అయితే అక్కడ ఆలపాటి రాజా ఇండిపెండెంట్గా పోటీ చేసేదానికి కూడా ఆస్కారం ఉంది. చాలా కొన్ని పరిస్థితులు, అలాగే రాజమండ్రి రూరల్కి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత ఇష్యూ నడుస్తుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీటు లేదు. తర్వాత అదే ప్రాంతంలో అక్కడ జనసేన గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో కొంత మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి అయితే ఉన్నాయి. కానీ ఎన్ని సీట్లు ఉంటాయి ఏంటి అనే దాని మీద అయితే ప్రధానంగా ఒకటి మాత్రం రామ్దాస్, ఇప్పటి వరకు జనసేనకి సంబంధించిన వ్యవహారంలో జరుగుతున్న సీట్ల వ్యవహారంలోనే కొంత టెన్షన్ అయితే ఉంది. అటు తెలుగుదేశంలో కావచ్చు, అటు జనసేనలో కావచ్చు. ఈ 2 సీట్లని ప్రకటించిన తర్వాత కొంత తేడా వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇప్పటికే సీట్లన్నీ ఖరారైనాయి. అయితే ఒక్క బీజేపీకి సంబంధించి పొత్తుకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంత ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. అయితే కృష్ణమోహన్ దాదాపుగా సింహభాగం సీట్లన్నీ కూడా ఇటు టీడీపీ జనసేన దాదాపుగా ఖరారు చేసుకొని నిర్ణయించుకున్న పరిస్థితి. ఇక బీజేపీకి వస్తే మాత్రం కొన్ని అంటే స్పెసిఫిక్గా కొన్ని సీట్లు ఎలాగో కేటాయించాలి కాబట్టి అవి దానికి సంబంధించిన క్లారిటీ ఉన్నట్టుగానే అనిపిస్తోంది. బహుశా ఎక్కువ సీట్లు ఉండకపోవచ్చు, బీజేపీకి ఒక 10-12 వరకు ఆశిస్తున్నారు, కానీ ఎన్ని ఇస్తారనేది తెలియదు. సో వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఉన్నట్టే అనిపిస్తోంది. సో ఇక్కడ సింహభాగం సీట్లన్నీ కూడా జనసేన టీడీపీకి సంబంధించి ఇవాళ అనౌన్స్మెంట్ ఉంటుందా? జనసేన తెలుగుదేశం మాత్రమే ఈ రోజుకి సంబంధించి, ఈ 2కు సంబంధించి బీజేపీ కోరని సీట్లు కూడా, అంటే బీజేపీ కూడా ఒక 10 స్థానాల్లో కోరుతోంది కాబట్టి 10-15 స్థానాలు కోరుతుంది. ఆ 15 స్థానాలకి ఇప్పుడు వెళ్ళరు, ఆ టచ్కి వెళ్ళరు. జనసేన టీడీపీ బీజేపీ మొత్తంలో క్లారిటీగా ఉన్న సీట్లు అంటే దాదాపుగా 75% to 80% సీట్లు ఆల్మోస్ట్ ఆల్ క్లారిటీలో ఉన్నాయి. ఆ క్లారిటీకి సంబంధించి ఇష్యూస్ లేవు, ఎక్కడ కూడా ఒక్క చిన్న ప్రాబ్లం లేని సంబంధించిన సీట్లన్నీ కూడా ఈరోజు ప్రకటించే పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపుగా దానికోసం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఇంటి దగ్గర అన్ని రకాల ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చంద్రబాబు ఇంటి దగ్గర మనం చూసుకుంటే మరి కాసేపట్లో కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పటికీ ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడపడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధమయ్యాయి. ఇప్పుడు మొదటి లిస్టుకి మాత్రం 11:40 విడుదల కాబోతుంది. ఈ లిస్టులో దాదాపుగా 100కు పైగా ఉన్న సీట్లు ఖరారు కాబోతున్నాయి. 100కు పైగానే సీట్లు ఈరోజు విడుదల అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు వరకు ఉన్న ప్రతి వ్యవహారంలో కూడా ఎక్కడ
విభేదాలు లేని సీట్ల వ్యవహారంలో, పంచాయతీలు లేని వ్యవహారంలో ఖచ్చితంగా సీట్లను కూడా విడుదలయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చాలామంది కార్యకర్తలు పార్టీ ఆఫీస్కి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తర్వాత పార్టీ కార్యాలయం దగ్గర కేవలం కొందరిని మాత్రమే పరిమితం చేశారు. ఇప్పటికే జనసేన ఆట తన ఇంపార్టెంట్ ట్రైలర్తో మీటింగ్ పెట్టుకుంది. తెలుగుదేశం నేత ఇప్పటికీ ఆయన సీనియర్లతో అందుబాటులో ఉన్న సీనియర్లందరితో కూడా ఇక్కడ భేటీ నడుపుతున్నారు. సో ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇంకొక అరగంటలో ఈ సీట్లకు సంబంధించిన తుది జాబితా లిస్ట్ అయితే వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రామ్దాస్ రైట్. అయితే ఇక్కడ కృష్ణమోహన్ బీజేపీని పరిగణలోకి తీసుకొని, అంటే వీళ్ళు ఈ సర్దుబాటు అయిన తర్వాత బీజేపీకి చెప్పి అంటే బీజేపీని పరిగణలోకి తీసుకొని విశ్వాసంలోకి తీసుకొని ఇదంతా కూడా అనౌన్స్మెంట్ ఉండబోతుంది. అఫ్కోర్స్ బీజేపీ అధిష్టానానికి ఈ జాబితా కూడా వీళ్ళు బహుశా ఈ మొత్తం అంశాలు, ఈ వివరాలన్నీ కూడా వాళ్ళకు కూడా చెప్పిన తర్వాతే ఇదంతా కూడా వెల్లడించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీతో పొత్తు ఉంది, ఖరారు అయింది. దాంట్లో సీట్ల వ్యవహారంలోనే కొంత అఫీషియల్ మీటింగ్ అయితే జరగాలి. పొత్తు ఎంతవరకు కొనసాగుతుంది అనే అంశం కూడా చూడాలి. సో ఈ యాంగిల్లోనే వీళ్ళు ఖచ్చితంగా చూసే పరిస్థితి అయితే ఉంది. కొంత జనసేన విషయంలో కొంత ఇంటర్నల్గా కొంత కాంట్రవర్సీ అయితే నడుస్తున్నమాట అయితే వాస్తవం. అయితే వీటిల్లో కూడా ఇప్పుడు ఈ 18 సీట్లు కావచ్చు, 15 నుంచి 18 సీట్లు ఏదైతే విడుదలవుతున్నాయో ఈ 3 సీట్లలో అంటే ఈ 15 నుంచి 18 సీట్లలో అక్కడ కొంత గందరగోళం అయ్యే పరిస్థితి ఉంది అనేది కొంత టెన్షన్ అయితే కనపడుతుంది. కానీ ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఉంది. మిగతా సీట్లలో తెలుగుదేశం విడుదల చేసే సీట్లలో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. కానీ జనసేన పొత్తులో భాగంగా ప్రకటించే సీట్ల విషయంలో తెలుగుదేశం క్యాడర్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, తెలుగుదేశానికి సంబంధించిన నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అనే అంశం మీదనే కొంత గందరగోళమైన పరిస్థితి అయితే ఉంది. ఆ చర్చకు సంబంధించిన మిగతా విషయాలన్నీ చూస్తున్నారు. కానీ బీజేపీకి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. బీజేపీ కోరిన ఒక 15 సీట్లు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాటి జోలికి అసలు వెళ్ళట్లేదు. వాటి జోలికి బీజేపీకి ఎన్ని ఇవ్వాలి? 15 ఇస్తామా, 10 ఇస్తామా, 8 ఇద్దామా? ఎంపీలు వాళ్ళు అడుగుతున్నట్టుగా 4 ఇస్తామా, 3 ఇస్తామా, 2 ఇస్తామా అనే అంశాన్ని జోలికి వాళ్ళు పోవట్లేదు. వాళ్ళు ఏదైతే వీటిల్లో మాకు బలమైన నేతలు ఉన్నారు, సీట్లు ఉన్నాయని కోరుకున్నారో ఆ లిస్టుని పక్కన పెట్టేశారు. ఆ లిస్టు దీంట్లో అసలుకి రాదు. బీజేపీ కోరుకుంటున్న లిస్టులో ఫైనల్గా ఎన్ని ఇవ్వాలనేది తర్వాత చూస్తారు. కానీ ఇప్పుడు బీజేపీకి సంబంధించిన లిస్టు ఏదైతే ఉందో, కోరుకున్న లిస్టు ఉందో ఆ లిస్టుని పక్కన పెట్టి కేవలం తెలుగుదేశం బీజేపీ పొత్తులో ఉన్న సీట్లకు సంబంధించిన లిస్టు మాత్రం ఖరారైతే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు దాంట్లో దాదాపుగా 100 సీట్ల వరకు పెరిగే పరిస్థితి అయితే ఉంది. అయితే చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగితే తప్పితే ఇప్పటికే దాదాపుగా ఖరారైన పరిస్థితి అయితే దాదాపుగా 100కు పైగా సీట్లు ఖరారయ్యాయి. ఈ 100కి సంబంధించిన సీట్లు 100%గా జరగబోతుంది. అయితే వీటిల్లో ఇప్పుడు రియాక్షన్స్ ఎలా ఉంటాయి, తర్వాత పార్టీ క్యాడర్కి సంబంధించి ఎలా ఉంటుంది, చాలా స్థానాల్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. అదే సమస్య, సీట్ల సర్దుబాటు అయితే జరగబోతుంది. అంటే పార్టీ పెద్దల మధ్య అవగాహన వచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో సీట్ల అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ప్రచారానికి సంబంధించి ఎవరికి ఎవరు సహకరించరు, నేతల మధ్య సయోధ్య ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ప్రధాన సమస్య, ఇరు పార్టీలకు ఉన్నటువంటి సవాలు. సో దీన్ని ఎలా పరిష్కరించబోతున్నారంటే ఏం చెప్తారు? సో ఈ మీటింగ్లో దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఇష్యూస్లో నాయకుల మధ్య ఇష్యూస్ లేనప్పుడు క్యాడర్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, తప్పట్లేదు. ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో ఇష్యూస్ ఉన్నాయి. వాటిని టైం ఉంది. అంటే మొట్టమొదటిసారిగా 95 తర్వాత చంద్రబాబు ఇన్ని రోజులు ముందుగా, దాదాపుగా 50 రోజుల ముందుగా అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తున్నారంటే దిస్ ఈజ్ ద సెకండ్ టైం. అంటే 95 తర్వాత ఇప్పుడు ప్రకటించారు. ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా ఆయన చివరి నిమిషంలో, లాస్ట్ మూమెంట్లో నామినేషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాతనే ఆయన ప్రకటించే పరిస్థితి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఈసారి ఆ పరిస్థితిలో చాలా క్లారిటీగా ఉంది. ఆ దిశగానే ఆయన వ్యవహారాన్ని అంతా కూడా ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితి ఉంది. 50 రోజుల ముందే తన లిస్టుని ప్రకటిస్తున్నారు అంటే అభ్యర్థుల పేర్లని. సో చాలా క్లారిటీలో ఉన్నారు ఆయన. సో ఏదైనా చిన్న ఇష్యూస్ వచ్చినా వాటిని సాల్వ్ చేసుకోవాలనే ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఆ దిశగా ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చూసుకుంటున్నారు. అందుకోసమనే మాత్రమే ఈ దీనికి సంబంధించిన ఇంత ముందుగా వెళ్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడాలి మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 100 సీట్ల వరకు ఈరోజు రిలీజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. బీజేపీకి సంబంధించిన ఇష్యూస్ని ఇటే వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడే చంద్రబాబు ఇంట్లోకి కూడా మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలని మరి కాసేపట్లో ఇప్పుడు ప్రకటించే పరిస్థితి అయితే ఉంది. సో మనం
దీనికి సంబంధించి వ్యవహారంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వెలువడే పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. సో చూడొచ్చు, దానికి మీడియాను కూడా మెయింటైన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో వీటన్నిటికి సంబంధించి అయితే ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి లిస్టును అయితే రిలీజ్ చేసే పరిస్థితి అయితే ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కృష్ణమోహన్ ఉమ్మడిగా సో మీడియాని ఇక్కడ సమావేశం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలని అందజేసే పరిస్థితి అయితే ఉంటుంది. సో 11:40 దీనికి సంబంధించి అన్ని రకాల లిస్టును విడుదల చేసే పరిస్థితి అయితే ఉంది. అందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి. 11:10 సంబంధించి వ్యవహారంలో పూర్తిగా కూడా 11:10 సంబంధించి పూర్తిగా ఇక్కడ నుంచి ఆ సీట్ల వ్యవహారాలు కావచ్చు, పంపిణీకి సంబంధించిన అంటే లిస్టుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. సీట్లకు సంబంధించిన వ్యవహారంలో ఏం జరగబోతుందన్న అంశాన్ని సందర్భం మనకు కనబడతా ఉంది. ఇదంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇక్కడ సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో అంశం కూడా కీలకం కాబోతుంది. దానికి సంబంధించి కూడా ఏమన్నా డిస్కషన్ జరగబోతుందా వాళ్ళ మధ్యలో? ఛాన్సెస్ ఉన్నాయి రామ్దాస్. ఖచ్చితంగా దీనికి సంబంధించి ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు వీటికి సంబంధించిన వ్యవహారంలోనే లిస్టుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో కార్యాచరణకు సంబంధించిన కూడా కొన్ని కీలకమైనవి అయితే ఉంటాయి. కానీ ఎంత అంటే వీళ్ళు కూడా ఈరోజు కొంత ఈ ముహూర్తం టైం పెట్టుకున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా ఆ టైంకి సంబంధించి ఈ లిస్టుని విడుదల చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. బహుశా ఈరోజు మేనిఫెస్టో కంటే కూడా ప్రధానంగా ఫోకస్ అంతా కూడా అభ్యర్థుల ప్రకటన మీదనే ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది రామ్దాస్. మరో ఒక అరగంటలో పూర్తి స్థాయికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. రామ్ రైట్. కృష్ణమోహన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. రైట్, మొత్తం మీద మరికొద్దిసేపట్లో ఇంకొక అరగంటలో తెలుగుదేశం అలాగే జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నివాసంలో ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మీడియా సమావేశానికి ఏర్పాట్లు ఆర్టీవీ స్క్రీన్పై మీరు చూశారు. ఇప్పటివరకు మీడియా ప్రతినిధులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపట్లో ఉమ్మడి జాబితా ఇరు పార్టీల నేతలు ప్రకటించే అవకాశం ఉంది. ఒక్కసారి టీడీపీ ఖరారు చేయబోయే సీట్లకు సంబంధించి మరొకసారి ఆర్టీవీ స్క్రీన్పై మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం, చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. టీడీపీలో సీనియర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపుగా సీటు ఖరారైనట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా చూస్తే కనుక అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, కొండేపి నుంచి డోలా బాల వీరాంజనేయ స్వామి, రేపల నుంచి అనగాని సత్యప్రసాద్, మంగళగిరి నుంచి నారా లోకేష్, కుప్పం నుంచి నారా చంద్రబాబు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య, టెక్కల నుంచి అచ్చెన్నాయుడు, పలాస నుంచి గౌతు శిరీష, ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్, విశాఖ ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ నుంచి ఘనబాబు, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, పొన్నూరు నుంచి దూలిపాల నరేంద్ర కుమార్, వినుకొండ నుంచి జీవి ఆంజనేయులు, మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి, వేమూరు నుంచి నక్కా ఆనంద్ బాబు, నెల్లూరు గ్రామీణ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు టౌన్ నుంచి పొంగూరి నారాయణ, పీలూరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పలమరి నుంచి అమర్నాథ్ రెడ్డి, కడప టౌన్ నుంచి రెడ్డప్పగారి మాధవి, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, కొడివాడ నుంచి వెనిగల్ల రాము, బందర్ నుంచి కొల్లు రవీంద్ర, నూజివీడు నుంచి కొలుసు పార్థసారథి, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, చింతలపూడి నుంచి సొంగ రోషన్, అనపర్తి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు, బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల నుంచి ఎన్ఎండి ఫరూక్, పులివెందుల నుంచి బీటెక్ రవి, మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, విజయనగరం నుంచి అతిథి గజపతిరాజు, సాలూరు నుంచి గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక జనసేన నుంచి ఒక్కసారి కనుక చూసుకుంటే కనుక రాజోల్ నుంచి జనసేన కేటాయించే అవకాశం ఉంది. దేవ వరప్రసాద్ లేదంటే రాపక రమేష్, రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్గా చెప్తున్నారు. ఇక ఇరు పార్టీలకు సంబంధించి చాలా చోట్ల ఇప్పటికే అవగాహన కుదిరినట్టుగా తెలుస్తోంది. సమస్య లేని ఎలాంటి వివాదం లేని స్థానాలను ప్రస్తుతం ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అలాగే అప్పటికే టీడీపీ సీనియర్ నేతలు చంద్రబాబు నివాసంలో ఉన్నారు. టీడీపీ జనసేన నేతలు ఇరు పార్టీల నేతలు మరొకసారి సమావేశం జరుపుతున్నారు. సమావేశం తర్వాత మరొక అరగంటలు దాదాపు 11:30 తర్వాత ఈ జాబితా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా చోట్ల సమస్యాత్మకంగా లేని వివాదాలు లేని అంశాలకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతానికి ఈ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది. మిగిలిన సీట్లకు సంబంధించి మరొకసారి భేటీ తర్వాత ఆ నేతల మధ్య సయోధ్య కుదిరించిన తర్వాత నేతల బుజ్జగింపుల పర్వం పూర్తయిన తర్వాత ఒక అవగాహనకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. టీడీపీ జనసేనకు సంబంధించి ఇప్పటికైతే ఒక 100 సీట్లకు వరకు ఈ జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీకి సంబంధించి ఇవ్వదలుచుకున్న సీట్లకు సంబంధించి ఇప్పటికే ఇరు పార్టీలకు కూడా క్లారిటీ ఉంది. సో ఈ 3 పార్టీలకు సంబంధించి కూడా ఒక అవగాహన ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ కోరే స్థానాలకు సంబంధించి వాటిని ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం జనసేన తెలుగుదేశం పార్టీ ప్రకటించబోయేటువంటి అభ్యర్థుల జాబితా కూడా బీజేపీకి తెలపనున్నారు నేతలు. మొత్తం మీద 3 పార్టీల నేతలు తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఇవాళ జనసేన అలాగే బీజేపీ జనసేన అలాగే టీడీపీ 2 పార్టీలకు సంబంధించినటువంటి దాదాపు 100 మంది అభ్యర్థుల జాబితా ఇవాళ విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక జనసేనకు సంబంధించి ఇందాక మనం తెలుగుదేశం పార్టీ లిస్టు చెప్పాం. ఇక ఇటు జనసేన చూసినట్టయితే ఒకసారి ఎచ్చెర్ల, పాతపట్నం, అలాగే రాజోలు, రాజమండ్రి రూరల్, అలాగే కొన్ని స్థానాలు జనసేనకు నాదెండ్ల మనోహర్ తెనాలి ఇలాంటి స్థానాలు జనసేనకు కేటాయించవచ్చు అంటూ ప్రస్తుతానికి సూచనప్రాయంగా సమాచారం అయితే అందుతోంది. ఎస్, మళ్ళీ కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతానికైతే జనసేన టీడీపీ ఇరు పార్టీల నేతల మధ్య చంద్రబాబు నివాసంలో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరొకసారి ప్రస్తుతానికి మీరు చెప్తున్నట్టుగా వివాదం లేని ఎట్లాంటి సమస్య లేని సీట్లకు సంబంధించి మీరు అంటున్నట్టుగా దాదాపు 100 సీట్లకు సంబంధించి క్లారిటీ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రస్తుతానికి ఈ 100 సీట్లకు సంబంధించి అనౌన్స్మెంట్ రాబోతుందా? మిగతా సీట్లకు సంబంధించి ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని వివాదాలు, కొన్ని అసంతృప్త వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా సర్దుమరిగిన తర్వాతే వాటికి సంబంధించిన సర్దుబాట్లు నేతలను బుజ్జగించిన తర్వాతే ఆ సీట్లకు చర్చించే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది? ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే పూర్తిగా మనం ఏదైతే అనుకుంటున్నామో 118 స్థానాలు 100కు పైనగా అని చెప్తున్నాం. దాదాపుగా 118 స్థానాలు వెలువడే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. దీంట్లో మనం ఇందాక నుంచి లిస్టు వచ్చినప్పుడు దీంట్లో అన్నిటిగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళు ప్రధానంగా బీసీలకి పెద్దపీట వేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. జనసేనకు సంబంధించిన యాంగిల్లో కూడా జనసేనకి ఇస్తున్న 18 స్థానాలు కావచ్చు, ఈరోజు ప్రకటిస్తున్న 18 స్థానాల్లో కూడా దాదాపుగా దానికి సంబంధించిన వ్యవహారంలో అంటే ఏవైతే అక్కడ కూడా బీసీ సామాజిక వర్గాలు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన దాంట్లో కూడా ఈక్వేషన్స్లో ఎక్కడ మార్పు రాకుండా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ మనకు అందుతున్న మరి కాసేపట్లోనే మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. 118 స్థానాలకు సంబంధించిన వ్యవహారంలో లిస్టు కావచ్చు, లేకపోతే జనసేనకు సంబంధించిన వ్యవహారమైన లిస్టు కావచ్చు, వీటన్నిటికి కూడా లిస్టుకి సంబంధించి పూర్తిగా కూడా ఆ లిస్ట్ అంతా కూడా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సో దీనికి అన్ని ఏర్పాట్లు అయితే కనపడుతున్నాయి. దీనికి సంబంధించి రెండు పార్టీలకి పొత్తుకు సంబంధించిన వ్యవహారంలో ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ 2 పార్టీలకు సంబంధించిన ఉన్న పొత్తుకు సంబంధించిన అంశాల్లో లిస్టుతో జాబితాతో పాటు అన్ని వ్యవహారాలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే చంద్రబాబు బయటికి రాబోతున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి కాకపోతే లేకపోతే ఇతర నేతలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిలో మనం కానీ చూసుకుంటే చంద్రబాబు ఇంటికి ఇప్పుడు ఆయనకు సంబంధించిన రాకను అందరూ వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో డెఫినెట్గా అందరూ ఇక్కడికి వచ్చే మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. దీనికి మొత్తానికి సంబంధించిన వ్యవహారం అయితే నేతలకు సంబంధించిన వ్యవహారంలో చంద్రబాబు ఇంట్లో అందరూ మీడియా ప్రతినిధులందరూ కూడా ఉత్కంఠగా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు దాదాపుగా మనం చూసుకున్న నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించిన వ్యవహారంలో చూడొచ్చు, చంద్రబాబు చేస్తున్న ఉమ్మడి ఫస్ట్ ప్రెస్ మీట్ టికెట్లకు సంబంధించిన దాంట్లో కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కూడా ఇద్దరు నేతల్ని
ఇక్కడ ఉంచే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇద్దరు నేతల్ని ఉంచిన ఫోటోలతో వెనకాల బ్యాక్గ్రౌండ్ని కూడా రెడీ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో పూర్తిగా ఈ వ్యవహారాన్ని రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఇక్కడ వ్యవహారాన్ని చూస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 118 స్థానాలు ఈరోజు ప్రకటన వస్తున్నాయి. దీంట్లో ఎస్సీలు, బీసీలు, ఇతర నేతలకు సంబంధించిన విషయాలు కూడా అన్నీ బయటకు వచ్చే పరిస్థితి మనం చూడొచ్చు. ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అంటూ దాని మీద చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సంబంధించిన లిస్టుకి సంబంధించిన వీడియోస్ని మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా ఉమ్మడి ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన 24/2/2004 దీనికి సంబంధించిన బ్యానర్ను కూడా రెడీ చేసి టీడీపీ జనసేన రెండు కలిసిన గుర్తును కూడా మనం చూస్తాం. ఒకవైపు సంక్షేమం అభివృద్ధి పేరుతో ఈ రెండు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా కూడా ఇక్కడ చేస్తున్న నేపథ్యం అయితే చూస్తున్నాం. అదే అసలు ఇంటర్నల్గా ఏ ప్రాంతాలకు సంబంధించిన సీట్లు ఉంటాయి, లేకపోతే ఎలా ఉండబోతున్నాయి మన కొలీగ్ సురేంద్ర ప్రకటన అంటూ ఒక అక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. పూర్తి స్థాయి క్లారిటీ వచ్చింది. మరికొద్దిసేపట్లో ఇక అభ్యర్థుల అనౌన్స్మెంట్ ప్రకటించబోతున్నారు. ఎగ్జాక్ట్లీ కృష్ణమోహన్, నిజంగా ఈ రెండు పార్టీలు కూడా అన్ని సామాజిక వర్గాలను, అన్ని సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు అభ్యర్థుల జాబితా ఉండబోతుంది. ఎందుకంటే జనసేన, టీడీపీ ఇంటర్నల్గా కూడా వాళ్ళ పార్టీలో సామాజిక వర్గాల సమీకరణాలను, ఈక్వేషన్స్ను, అన్ని రకాలటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ మొత్తం ఫైనల్ డెసిషన్ అయిన తర్వాతే ఇప్పుడు ఈ క్లారిటీకి వచ్చి ప్రస్తుతానికి అభ్యర్థుల జాబితా మరికొద్దిసేపట్లో విడుదల చేయబోతున్నారా? ఏం జరగబోతుంది? అంతా క్లారిటీగా వచ్చినట్టేనా? సార్, డెఫినెట్గా అన్ని క్లారిటీ అయితే వచ్చే పూర్తి స్థాయిలో. ఒకవైపు బీజేపీ పొత్తుకు సంబంధించిన సీట్ల వ్యవహారంలో కూడా క్లారిటీ ఉంది, ఫుల్ క్లారిటీలో ఉంది. అన్ని సామాజిక సమీకరణాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ లిస్టుని బయటకు తీసుకుని వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతానికి సంబంధించిన పూర్తిగా కూడా కాస్త పక్కన పెడతారు తప్పితే మిగతా సీట్లు, క్లారిటీ ఉన్న సీట్లకు సంబంధించి అన్ని కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. సురేంద్ర, ఇప్పుడు మీకు అంతున్న సమాచారంలో ఇప్పటి వరకు 118 సీట్లు వస్తున్నాయి అంటున్నారు. దీంట్లో బీజేపీకి సంబంధించిన అంశాలను పూర్తిగా పక్కన పెట్టారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే జనసేన, తెలుగుదేశానికి మధ్య ఉన్న పొత్తులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కావచ్చు, బీసీలకు సంబంధించి కావచ్చు, మైనారిటీలకు సంబంధించి కావచ్చు, ఆ కసరత్తు ఏమైనా జరిగిందా? ఆ దిశగా ఏం జరగబోతుంది? అంటే పూర్తిగా మనం చూస్తే నిన్నటి వరకు కూడా 50 నుంచి అందరూ భావించారు. ఇప్పుడు వచ్చిన లెక్క ప్రకారం దాదాపు 96 సీట్లు, 24 సీట్లలో అభ్యర్థులు ప్రకటించబోతుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మార్పులు చాలా కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీలో చూస్తాం దాదాపు 38 స్థానాల వరకు అక్కడ మార్పులు చేసిన పరిస్థితి, కొత్త అభ్యర్థులను తెర మీద తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అదే విధంగా టీడీపీ అయితే, జనసేన అయితే ప్రయత్నాలు మొదలుపెట్టిందనే చెప్పాలి. దాదాపు ఎవరు ఊహించిన విధంగా 50 నుంచి 60 సీట్ల నుంచి దాదాపు 118 స్థానాలు ఇప్పుడు ప్రకటన అయితే జరగబోతుంది. దాదాపు ఎంపీ స్థానాలకు సంబంధించి 25 ఎంపీ స్థానాలు కూడా ఇప్పుడే ప్రకటించబోతున్నారు. అయితే బీజేపీకి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించిన స్థానాలు కూడా ఇప్పటికే బీజేపీతో అనేక దఫాలు చర్చలు జరిగాయి. ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా చర్చించిన నేపథ్యంలో వాళ్ళు అడిగిన లిస్టు ప్రకారం కొన్ని సీట్లు మాత్రం పెండింగ్లో పెట్టారు. మిగతా సీట్లకు సంబంధించి మాత్రం ఒక క్లారిటీకి వచ్చారు. 96 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అయితే వచ్చారు. బేసిక్గా ఇప్పుడు ఎంపీల గురించి అంటున్నారు. ఎంపీలకు సంబంధించి ప్రధానంగా బీజేపీ ఒక డిమాండ్ చేస్తుంది, ఎక్కువ అడుగుతుంది ఎంపీల స్థానాలు. మరి దానికి సంబంధించిన 25 స్థానాల్లో ఈరోజు ఎంపీలకు సంబంధించి ప్రస్తావన కానీ వస్తే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని సీట్ల వరకు వీళ్ళు వెళ్ళగలరు? అంటే ఇప్పటికే కొంత డిస్టర్బెన్స్ కనపడుతుంది. జనసేన మధ్య కూడా ఎంపీకి సంబంధించిన వ్యవహారంలో కొంత క్లారిటీ లేదు, బీజేపీ లేదు. సో దాదాపు 9 స్థానాలు, అంటే దాదాపుగా 10 ఎంపీ స్థానాల్లో కొంత క్లారిటీ లేని విషయంలో మిగిలిన 15 ఎంపీ స్థానాలు ఈరోజు విడుదలయ్యే పరిస్థితి ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించి పొత్తుల్లో అడిగారు, సాధ్యం కాదు. 3 స్థానాలు ఇస్తామని ఇప్పటికే టీడీపీ చాలా క్లారిటీగా చెప్పింది. జనసేనకు సంబంధించి కూడా ఇంకో 3 స్థానాలు, అంటే టీడీపీ జనసేనకు సంబంధించి 6 స్థానాలకు ఇస్తామంటూ బీజేపీ జనసేనకు సంబంధించి 6 స్థానాలు ఇస్తామని టీడీపీ చెప్పింది.